అలరి టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఈరోజు నేను చెప్పబోయే అంశం జీవన్ముక్తి. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు మనము జీవన్ముక్తి అనే అంశంపై మాట్లాడుకుందాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. జీవన్ముక్తి అంటే చనిపోయిన తర్వాత మనకు మోక్షం లభిస్తుంది అని చెబుతుంటారు. కానీ బతికుండగానే మోక్షం వస్తుంది అని చెప్పగలిగేవాడే జీవన్ముక్తుడు. అంటే మనం పుణ్య కార్యక్రమాలు చేస్తే పుణ్యం వస్తుందని, దీంతో అతనికి మోక్షం వస్తుందని అని చాలామంది చెబుతుంటారు. శాస్త్ర ప్రకారం అయితే ముక్తి అంటే విడుదల. దేని నుంచి విడుదల? మన కష్టాల నుంచి విడుదల, మన చెందే ఈది బాధల నుంచి విడుదల, మనం చేసిన కర్మల నుంచి విడుదల. దీనినే మోక్షం అంటారు. ఆ మోక్షాన్ని మనం సిద్ధింపజేసుకోవాలంటే శాస్త్ర ప్రకారము మనం సంసారంలోనే ఉంటాము. సంసారంలో ఎన్నో బాధలు, ఆర్థిక బాధలు, శారీరక మానసిక బాధలు అనుభవిస్తుంటాము. కానీ వాటి నుంచి మనము ముక్తి పొందాలంటే ఎలాగంటే నీటిలో తామర ఉంటుంది. తామర ఆకులు నీటిలో ఉంటాయి, కానీ నీటిలోనే ఉంటుంది. కానీ దాని మీద ఒక చుక్క కూడా నీటి పట్టు పడిన వెంటనే తొలగిపోతుంది. అలాగే మానవుడు సంసారంలోనే ఉంటూ సంసారానికి అంటిపెట్టకుండా తన జీవన శైలిని మార్చుకుంటూ మోక్షమును పొందగలుగుతాడు. అలాగే తాను ఏ పని చేసినా ఇది నాది కాదు, నేను కాదు చేసేది, సర్వం ఆ భగవంతుడు అంటూ తన దైనందిక జీవితంలో ప్రతి పనిని ఆ సర్వేశ్వరుడైన పరమేశ్వరుడికి సమర్పించుకోవాలి. సమర్పించినప్పుడే అప్పుడు మనం ఆ కర్మల నుంచి బయటపడతాం. అదొక విడుదల. అలాగే మనము జీవన్ముక్తి అంటే చెప్పుకున్నాము కదా, జీవన్ముక్తి అంటే విడుదల అని. అలాగే ఈ కలియుగంలో ఆదిశంకరాచార్యుడు 32 సంవత్సరాలకే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాలినడకన ఆయన ప్రయాణమైనాడు. ప్రయాణంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఏది తాను చేశానని కానీ చెప్పుకోలేదు. అతను జీవన్ముక్తుడు. అలాగే రమణ మహర్షి చిన్నతనం నుంచి తిరువణామలైలో ఆయన యోగం ధ్యానంలో ఉండిపోయేవాడు. ఆహారము నీరు ఏది లేకుండా ఆయన జీవన్ముక్తుడుగా ఉండేవాడు. యాత్రికులు భక్తులు ఆయన సందర్శించినప్పుడు వచ్చినప్పుడు ఆయన చూసేవారు. చూసి వాళ్ళ కష్టాలు చెప్పుకోకనే ఆయన చూసినప్పుడు వీళ్ళు ఎన్నో కష్టాలతో బాధలతో వస్తారు. ఆయన ఒక్కసారి కళ్ళారా చూస్తే ఆ కష్టాలు వారికి తొలగిపోయేవి. అలాగే షిరిడిలో శ్రీ సాయినాథుడు ఉన్నాడు. ఆయన కూడా జీవన్ముక్తుడే. ఆయన ఏ పని కానీ తాను కాదు, అల్లా మాలిక్ హై, సబ్కా మాలిక్ హై, రాముడు మీకు మేలు చేయగాక అనే మాటలు తప్ప వేరే ఏమీ దైనందిక కార్యక్రమంలో నేను చేస్తున్నానని చెప్పలేదు. వారు జీవన్ముక్తులు.
జీవన్ముక్తులుగా మనము దైనందిక జీవులో జీవించాలంటే మనం ఏ కర్మను మనం చేస్తున్నామని చెప్పుకోకూడదు. అప్పుడే వారు జీవన్ముక్తులు అవుతారు. జీవన్ముక్తులు కావడానికి ప్రతి ఒక్కరూ తము పడుతున్నటువంటి కర్మలు చేస్తున్నటువంటి కర్మల నుంచి వైదొలగాలి. ప్రతి కర్మను ఆ భగవంతునికి సమర్పించుకోవాలి. అప్పుడే అతను జీవన్ముక్తి అవుతాడు. చనిపోయాక వచ్చేది స్వర్గం కాదు, బతికుండగానే మనం జీవన్ముక్తులు కావాలనేది నా కోరిక, శాస్త్రం కోరిక. ఓం తత్తత్.